క్షేమకాలం మంది అందరూ హత్తుకుంటారు, క్షామకాలం మంది అడ్రస్ కూడా దొరకరు. ఎవరు దొరుకుతారు? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి మమత అయినా మనిషి ప్రేమైనా మనం అన్ని విధాల లైన్లో ఉన్నప్పుడు, వారికి ఉపయోగపడే పొజిషన్లో మనం ఉన్నప్పుడు అందరూ మనం లైక్ చేస్తారు. ఎవరికి కొరగాకుండా మనం మారిపోయిన నాడు అసలు ఒక్కొక్కళ్ళ రూపం అప్పుడు బయటపడిద్ది. నేను చెప్తున్నా కదా, అప్పుడు ఎవరి ప్రేమలోని గొప్పతనం ఏందో అప్పుడు బయటపడిద్ది. మనం పనికిరాని దినాన సమృద్ధి మన దగ్గర ఉందనుకో, కొంతమంది మనతో కలిసి తిరగటానికి ఇష్టపడతారు. అప్పుల పాలయ్యామనుకో, తిరుగుతానికి ఇష్టపడతారా? మనం ఈ బజార్లో కనపడితే ఆ బజార్లో జంప్ అవుతారు. అవునా? మనం ఆనంద విలాసాల్లో గుండా వెళ్ళినప్పుడు అందరూ హత్తుకుంటారు. కానీ పరిస్థితులు తారుమారైనాడు, ఎవడు కనపడ్డు. ఇది ఒప్పుకుంటారుగా? సిరి సంపదలు కలిగిన వేళ, అదిరా అది బోరధ్వని, అందరూ హత్తుకు ఉంటారు. సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు.